వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మావిగాన్ పేరు చెబితే చంద్రబాబు బేజారు, తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు, గోంగూరు లంకను పరిశీలించిన ఎంపీ దగ్గుపాటి. 1,00,000 మంది పిల్లల మధ్యలో చదువు మానేశారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కాంగ్రెస్ నాయకత్వం జోలికస్తే ఊరుకునేదే లేదు, ఎమ్మెల్యే నల్లమిల్లిపై బోడా వెంకట్ మండిపాటు. నెహ్రూ నగర్ లో బడి పిలుస్తోంది ర్యాలీ, హాజరైన శెట్టిబరజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి. నెటిజన్ ఆవేదనపై స్పందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. విద్యుత్ అధికారులు తక్షణ ఆదేశాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చూపిన తక్షణ స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ పరిధిలోని ఒక ప్రాంతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉందంటూ ఒక సామాన్య నెటిజన్ చేతులు జోడించి దండం పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. తన కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సదరు ప్రాంతానికి సిబ్బందిని పంపి విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కరెంట్ వాళ్ళకి చెప్పి మాకు లో వోల్టేజ్ లేకుండా హై వోల్టేజ్ లేకుండా లో వోల్టేజ్ లేకుండా కరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్కి ఏర్పాటు చేయండి అన్న. మా గిరన్న మా సేదన్నకి నమస్కారం చేసుకుని వచ్చుకుంటున్నామన్న. మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది? మేము పడుతున్నాం. రాత్రి అయితే 10 గంటల పైన హై వోల్టేజ్ వచ్చేస్తారన్న, 270 వచ్చేస్తుందన్న. స్టెబిలైజర్ పెట్టడం కూడా తప్పంట వాళ్ళు చెప్పడం, లైన్ మ్యాన్ చెప్తున్నారు. స్టెబిలైజర్ పెట్టుకోకూడదు, మీరు స్టెబిలైజర్ అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ వస్తుంది, మీరు పడాలంటున్నారు. అదే ఉంటే ట్రాన్స్ఫార్మర్ కాడ ట్రబుల్ ఉందయ్యా, మీరు చేయండి అయ్యా, అదేదో ట్యాప్ పోయిందంట, ఎత్తపోయిందంట అని చెప్తుంటే ఏ స్పందన లేదు. ఇదిగో అదిగో అంటారు, అక్కడికి వచ్చేసి రకరకాల రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. మా హరిజన్ వాడంటేనే ఆ లైన్ మ్యాన్కి ఆ ఏఈ గారికి లెక్కే లేకుండా ఉందన్న. దయచేసి మా సేదరన్న మా గిరన్న సహాయం చేయాలని కోరుతున్నామన్న. నాకు వీడియో వచ్చింది, ఒక అతను రోడ్డు మీద కూర్చొని ఈ కరెంటు సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది ప్రాబ్లం ఏంది? కొండాయిపాడు అర్జున వాళ్ళు ఈ కరెంటు సమస్యలు ఏంది? చేయించారా? లైన్ లాగించారా? చేయించారా? చేస్తున్నారు. అనగుంటలోనా? ఓకే. సరే, ఒక పని చేయండి అయ్య గారు, ఒక పని చేయండి. మీ ఒక్క దాంట్లోనే కాదు, మన వాళ్ళు చెప్పడం చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అందుకనే సాయంకాలం 6 గంటలకు ఆఫీసులో మీటింగ్ పెడుతున్నాం. మీ ఎస్సీ గారు అందరూ రమ్మంటాను. మీరు రండి. ఈ కొండాయిపాడు సిటీస్ పరిష్కారం చేశారా? చేస్తున్నారు. చేయించి అక్కడికి రండి. అంటే కొండాయిపాడులో ఎవరైతే అతను రోడ్డు మీదకి వచ్చి ఫేస్బుక్లో పెట్టి సమస్య చెప్పాడు ఆవేదనతో, దాన్ని సానుకూలంగా తీసుకోండి, దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలండి. ఎందుకంటే అతని బాధ, అతని సమస్య అది. అలాంటి రోడ్డుని మనం సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసినప్పుడే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసి నాకు కనపడండి. ఓకే, మిగతా విషయాలు మీ ఎస్సీ గారితో నేను మాట్లాడతాను.
6 గంటలకు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడారు. నమస్తే ఎస్సీ గారు. ఎస్సీ గారు, ఈ లో వోల్టేజ్ సమస్య దండిగా ఉన్న టౌన్లో కరెంటు బాగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీరు తీసి ఎన్నింటికి అయిపోయి తీసి ఒక పని చేద్దాం, సాయంత్రం 6 గంటలకి మీరు ఆఫీస్కి వచ్చేయండి. మనోళ్ళందరికీ మనోళ్ళ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తారు. కొంచెం క్షేత్రస్థాయిలో ఎన్ని పరిస్థితులు కొంచెం మనం మాట్లాడుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం. ఓకే. ఈరోజు కొండాయిపాలెం ప్రాంతంలో కరెంటు సమస్యల మీద ఓ వ్యక్తి బాధాకరంగా రోడ్డు మీద కూర్చొని వీడియో పెట్టి ఆ యొక్క కరెంటు సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కృషి చేయమని చెప్పారు. ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడింది 100% నిజం. నేను కూడా విచారించాను. వాస్తవానికి ఆ వ్యక్తిలో నాకు తెలియదు, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చూడటం జరిగింది. ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పనిని అభినందిస్తూ ఉన్నా. ప్రజలందరిలో కూడా ఇలాంటి చైతన్యం ఉండాలా. ఎమ్మెల్యేలైనా అధికారులైనా ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం ప్రజల్లో రావాలా. ఎప్పుడైతే ప్రజల్లో అధికార యంత్రాంగాన్ని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు అది కూడా ప్రశ్నించే విధానం కూడా న్యాయబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. అందుకే ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని ఆధారం చేసుకొని మిగతా చోట్ల మాట్లాడితే అక్కడే కాదు ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు సమస్యలు దండిగా ఉన్నాయి, ఇదైతే ఈ యొక్క సమస్యలు దండిగా ఉన్నాయని చెప్పిన కూడా దృష్టి రావడం జరిగింది. అందుకే క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించేదానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా కార్యాలయంలో అత్యవసరంగా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా అన్ని ప్రాంతాలకి ఫోన్లు చేసి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కరెంటు ఏదైతే 3 ఫేజ్ కరెంట్ ఎక్కడా కూడా కరెంటు ఇబ్బందులు రాకూడదని అనేక ప్రయత్నాలు చేసి పూర్తి చేశాం. ఈ యొక్క చిన్న చిన్న సమస్యల వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడే పరిస్థితి, కరెంటు ఇప్పుడు పడితే అప్పుడు పోవటం, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. పొదలకోట ప్రాంతం నుంచి సోప్ పంపు నుంచి కూడా కొన్ని ఫోన్లు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను స్పందించడం ఇది మామూలే, కానీ శాశ్వత పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడెక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు ఉన్నాయో నేరుగా నాకే తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా దీని కింద పెడుతూ ఉన్నా. నాకే వాట్సాప్ రూపంలో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి, నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇదే కాదు మిగతా సమస్యల విషయంలో కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం రావాలా. అయితే అది హుందాయుతంగా ఉండాలా. ఆ రకంగా ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరగాలని చెప్పని కోరుతూ ఒక మంచి కరెంటు సమస్యని, ఏ కొండాయిపాలెం సమస్యని వాస్తవం చెప్పాలంటే మా నాయకులు ఎవరు కూడా దాన్ని నా దృష్టికి తీసుకురాలి. అలాంటిది ఒక పౌరుడు తీసుకొని వచ్చాడు. ఆ పౌరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. కార్పొరేట్ విద్యా దోపిడీని అరికట్టాలి అంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన. శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అక్రమ వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోహిలి ముని చందు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై కార్పొరేట్ పాఠశాలలు భారీ ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులు పాస్ అయ్యారా లేదా అన్నది తెలియజేయక ముందే ఫీజులు, యూనిఫామ్లు, పుస్తకాల పేరుతో ₹1000 వసూలు చేస్తున్నారన్నారు. అలాగే రీఛార్జ్ పద్ధతి పేరుతో ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయించడం పూర్తిగా మోసపూరిత విధానమని మండిపడ్డారు. పేద మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్న విద్యా మాఫియాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, చైతు, చరణ్, సంతోష్ బోస్ తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ మరియు విద్యా సంస్థలపై ఈరోజు కోగిలి మునిచందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేటు మరియు ప్రైవేటు ముందస్తు అడ్మిషన్ పేరుతో పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ ఫీజులు కడితేనే యూనిఫాముల పేరుతో నెక్స్ట్ పుస్తకాల పేరుతో మీరు ఫీజులు కడితేనే మేము ఇస్తామన్నట్లు చూస్తూ ఉన్నారు. ఇది విద్య లేకపోతే వ్యాపారమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది ఎంత మాత్రమైనా కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి అయ్యా నారా లోకేష్, నేను సూటిగా ఒకటే అంటున్నాను, మీరు విద్యాశాఖ మంత్రికి అర్హులు కాదు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్నటువంటి దోపిడీలో మీరు కూడా ఒక భాగమయ్యారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రీఛార్జ్ పద్ధతిలో బ్యాంకులో ఏ విధంగా మనం అకౌంట్ చేసుకొని జీరో బ్యాలెన్స్ లేకుండా దాంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామో అదేవిధంగా మీరు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కూడా విద్యార్థి పాస్ అయ్యాడా లేదా అనేది తెలియక ముందస్తు అడ్మిషన్ల పేరుతో ముందుగానే వాళ్ళ పేరు మీద 10 నుండి 25% వరకు దాంట్లో రీఛార్జ్ రూపంలో మీరు చేసుకుంటా ఉన్నది ఇది చాలా దారుణం అని చెప్పి నేను ఉన్నాను. దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకొని ఈ విధానాన్ని ఎత్తివేసి నార్మల్గా పేద మధ్య తరగతి విద్యార్థులకు వాళ్ళకి తగినంత ఇదిలోనే మీరు పోకపోతే సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము ప్రతి కార్పొరేట్ పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కడ కూడా వెనకాడికి వేయము అని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటా ఉంటే పుస్తకాల మీద కావచ్చు లేకపోతే యూనిఫామ్ మీద కావచ్చు వాళ్ళ స్కూల్ లోగోలేసి పేర్లేసి వేలాది రూపాయల మీద అమ్ముతూ ఉన్నారు. అంటే పేదలకు అందుబాటులో లేకుండా ఈ విధంగా బయట కొంటే ఏమో 1000 రూపాయలు వాళ్ళ స్కూళ్ళు పాఠశాలలోకి వెళ్ళి కొంటేనేమో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని కూడా ఈ ప్రభుత్వం అనేది దృష్టిలో తీసుకొని దీన్ని సరైన పద్ధతిలో నడిపించాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నాం. ధన్వాడలో జీలుగు విత్తనాల పంపిణీ. మండల కేంద్రమైన ధన్వాడ అగ్రోస్ సేవా కేంద్రంలో జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి, వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవరెడ్డి, సర్పంచ్ జ్యోతి, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్లు జీలుగు విత్తనాలను రైతులకు అందజేశారు. వ్యవసాయ భూముల్లో కార్బన్ శాతాన్ని పెంచి నేల సారాన్ని మెరుగుపరచడానికి పచ్చి రొట్టె ఎరువుల పంటలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వ్యవసాయ అధికారులు చెప్పుకొచ్చారు. విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీ మేర విత్తనాలను అందించడం జరుగుతుందన్నారు. రసాయన ఎరువులను రైతులు పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా పాతపల్లి అగ్రోస్ సేవా కేంద్రంలోనూ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు అచ్చిబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, రెహమాన్ ఖాన్, సంద లక్ష్మణ, ఏఈఓ సైమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కాలంలో మనం వ్యవసాయం చేయడానికి పశువుల ఎరువు అంటే చాలా కష్టమైన మనం తెచ్చి పొలాలకు సరిపోయినంత కూడా తెచ్చి వేయలేము. భూపాల్పల్లి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటి, పామాయిల్, మిరప పంటలు అగ్నికి ఆహుతవడంతో లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. చిట్యాల మండలం రామచంద్రాపురం, చల్లగరిగ, చిట్యాల గ్రామాలతో పాటు టేకుమట్ల మండలం అంకుశాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలు ప్రాంతాల్లో పంట తోటలు పూర్తిగా దగ్ధమవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఘటనా స్థలాలను సందర్శించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. దగ్ధమైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పూర్తి స్థాయి నష్టం అంచనా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే బాధిత రైతులకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయం, సరైన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రైతులు నష్టపోయిన ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇవ్వగా అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిట్యాల మండలంలో ఈరోజు రాత్రి కరెంట్ షాక్తో 3 గ్రామాలలో కైలాపూర్, రామచంద్రపూర్ గ్రామంలో సిరపురపు కుమారస్వామిది 4 ఎకరాల 30 గుంటలు అరటి తోట, చల్లగరిగ గ్రామంలో కాడా సమ్మిరెడ్డి అదే 2 ఎకరాలు పామాయిల్, వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన బాలవేణి వేణు ఎకరంన్నర మిర్చి తోట కాలి, అంకుశాపురం గ్రామంలో కూడా టేక్మట్ల మండలంలో 3 ఎకరాలు తోట కాలిపోయింది పామాయిల్ తోట. ఇదైతే కరెంటు వల్ల నిర్లక్ష్యం ఇది. దీనికి పూర్తి బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వహించాలి. నష్టపరిహారం కూడా అంచనా హార్టికల్చర్ వాళ్ళతో, ఇప్పుడు ఏడీ హార్టికల్చరు, అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు కూడా చూసిపోయేందుకు అంచనా వేసి ఎస్టిమేట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అండగా మేము ఎంతో కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కొంత నష్టపరిహారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎండాకాలంలో రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మీరు వెంటనే చేన్లలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కరెంట్ లైన్స్ కానీ, లూజ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇలాంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ జరిగిన వాటి మీద నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా మక్క చేన్లు ఎవరైతే ఖాళీ ఉన్నాయో మీరు చేన్లు కాలబెట్టకండి, దానివల్ల రసాయనం దెబ్బతింటుంది. మీరు రోటివేటర్ వేసి పొలం దున్నితే ఆ మట్టిలో కలిస్తే ఎరువుగా మారి భూమికి మరి దానికి ఎరువుగా మారి లాభదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఆ కాల